రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుండి కాపాడడానికి ఏ విధమైన అర్థబలం, ఏ విధమైన అంగబలం లేకపోయినా నేను నమ్ముకున్నది మా ప్రజల యొక్క నైతిక బలం. ఆ నైతిక బలంతో ప్రజలందరికీ అండగా ఉండడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. మా దగ్గర అర్థబలం లేదు, అంగబలం లేదు, కానీ ప్రజల దగ్గర మా దగ్గర ఉన్న నైతిక బలంతో ఈ రాష్ట్రం అంటే ఏంటో అని ప్రపంచానికి చూపించడానికి ప్రజల కాంక్షల నుంచి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. ఒకరు తప్పు చేశారు, తప్పుతో అప్పు చేశారు, ఇంకొకరు తప్పుతో పెద్ద అప్పులు చేస్తున్నారు, వేరొకరు తప్పుతో అప్పు చేసిన వారి పక్కన ఉంటున్నారు. మేము తప్పు చేయము, అప్పు చేయము. మేము తప్పు చేయము, అప్పు చేయము. యువతరం యొక్క ఆధారంతో యువతరాన్ని మా వెంట తీసుకొని వీరందరూ తీసిన అప్పు తీర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రం కన్నా ముందుగా తీసుకువెళ్లే దానికోసం పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. అప్పు చేయము, తప్పు చేయము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళ్తాం ఖచ్చితంగా. ఈ దయనీయ స్థితి ఇప్పటికైనా మారాలి. దానికోసమే ఈ జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నాం. ఈ ఆశయంతోనే మేమందరము మీ ముందు నిలుచున్నాం. మీరు నందరూ నడుం బిగించి నాకు అండదండగా ఉండి స్వర్ణ భవిష్యత్తును, రాష్ట్రానికి స్వర్ణాంధ్ర అంటే స్వర్ణ భవిష్యత్తు ఉండాలి. భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. అటువంటి యువతరం ఉపాధి కోసం ఎందుకు తప్పించాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటే దానికి పరిష్కారాలు కనుగొనడానికి పుట్టిన పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా ఒక చిరు దీపం పెట్టమని, వడ్డీ కట్టలేని మీరు, ఉద్యోగ జీతాలు ఇవ్వలేని మీరు, పెర్మనెంట్ చేయలేని మీరు, అంగన్వాడీని, హోమ్ గార్డుల్ని, టీచర్స్ ని, కాంట్రాక్ట్ టీచర్స్ ని, ఎంప్లాయీస్ ని, అరే మీకేమర్థం అవుతుంది? లక్షల కోట్లు నేను తేలేదా? లక్షల కోట్లు అభివృద్ధి చేయలేదా? హైదరాబాద్, బెంగళూరు ఐటీ కంపెనీలు పెట్టడానికి నేను కారకుడు కాదా? అప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే మాత్రమే కాదా? 100 సార్లు చెప్పినా మీరు ఇంకా 2 పార్టీలతోనే ఉన్నారు అంటే మీకు ఎంత బుద్ధి లేదో. ఒరే యువతి యువకులారా, రండి. మళ్ళా ఇంకొక ఆయన ఏదో ఇంకో పార్టీ పెడుతున్నాడు ఆర్ఎస్ఎస్ తరఫు, జై భారత్ పార్టీ అని. ఈ పనికిమాలిన ఆర్ఎస్ఎస్ పార్టీలో మీరు చేరకండి. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీయే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. తమ్ముడికి చెప్పాను, జేడీ లక్ష్మణ్ చాలా మంచి మనసు. నన్ను 1000 కోట్ల రూపాయలు అడిగాడు వాళ్ళ టీంతో ఉంటుండగా. అవసరం లేదు తమ్ముడు, 1000 కోట్ల రూపాయలు అవసరం లేదు. అలాగైతే నేను పార్టీ పెడతాను. ఎవరు 1000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు పార్టీ పెడతావా? ఆ పార్టీలో కలవడమా? ఓట్లు పడతాయా? లోక్సత్తా పార్టీ కంటే పెద్ద పార్టీ ఉందా? జయప్రకాష్ నారాయణ గారి కంటే జేడీ లక్ష్మీనారాయణ తెలివైనడా? 100 రెట్లు బెటర్ జయప్రకాష్ నారాయణ గారు. అలాంటి ఆయనే పార్టీ పెట్టి 2900 పార్టీలాగా ప్యాకేజీలు క్లోజ్ అయిపోయి, షర్మిల లాంటిదే 1,20,000 కోట్లు ఆస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలయే పార్టీ పెట్టి తెలంగాణలో ఒక్క క్యాండిడేట్ నిలబెట్టలేకపోయారే. బీజేపీ సహకారంతో, మోదీ సహకారంతో 100,000 కోట్లు ఖర్చు పెట్టి మోదీ, పవన్ కళ్యాణ్ ఇద్దరు హెలికాప్టర్లో క్యాంపెయిన్ చేసి ఎన్నోట్లు పడ్డాయి. భద్రాచలంలో, కొత్తగూడెంలో 1922 ఓట్లు. మాకు టికెట్లు ఇవ్వలేదు, క్యాండిడేట్లు రిఫ్యూజ్ చేశారు. అయినప్పటికీ ఆసిఫాబాద్ లో మేము క్యాండిడేట్ పెట్టాం. నాయకుని గూగుల్ చేసుకోండి, ప్రజాశాలు. నేను వెళ్ళలేదు, ఆయన పేరు ఎవరికి తెలీదు. 2522 ఓట్లు వచ్చాయి.
100 రెట్లు బెటర్ అని పవన్ కళ్యాణ్ బీజేపీ కంటే ప్రజాశాంతి